నా పేరు బి ప్రతాప్. ఈ స్కూల్ పేరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల రైలుపేట. ఈరోజు మనం 1వ తరగతి పిల్లవాళ్ళకి పడవ అనే పాఠం చెప్పుకుందాం. ఇప్పుడు మీరు చూస్తుంటారు కదా, వర్షాలు పడే టైంలో పిల్లలందరూ ఏం చేస్తూ ఉంటారు? ఆట ఆడుకుంటూ ఉంటారు. మరి పక్కన నీళ్లు కాలువలా పోతూ ఉంటాయి. పోతూ ఉంటే మీరేం చేస్తుంటారు? 2వ తరగతిలో చెప్పొద్దు, పడవలు చేసుకుంటూ ఉంటారు. ఎలా చేస్తారు? పడవలు వచ్చా మీకు చేయటం? రాదా పడవ చేయటం? పడవ చేయాలంటే ఏం కావాలి? పేపర్తో మనం పడవలు చేస్తూ ఉంటాం. ఇక్కడ చూడండి, పిల్లలు చూడండి ఏం చేస్తున్నారు? ఏం ఆట? పడవలాట. అంటే వర్షం పడుతూ ఉంటే కాలువలో నీళ్లు పోతూ ఉంటే పిల్లలందరూ ఏం చేస్తున్నారు? పడవలు చేసి నీళ్ళల్లో వదులుతున్నారు. ఆ నీళ్ళల్లో పడవలు ఏమవుతూ ఉంటాయి? పోతూ ఉంటాయి. బాగా సరదాగా ఉంటుంది కదా. మరి మనం దీని మీద పాఠం చెప్పుకుందాం. నేను చెప్తూ ఉంటాను, నాతో పాటు చెప్పాలి. పడవ, చిన్న పడవ, పెద్ద పడవ, చిన్న పడవ, పెద్ద పడవ, చిత్రమైన కత్తి పడవ, చిత్రమైన కత్తి పడవ, నీటిపైన నడిచేటి నీటైనా నా పడవ, నీటి మీద నడిచేటి నీటైనా నా పడవ, కాగితంతో చేసినట్టి కాగితంతో చేసినట్టి ఆగిపోని ఈ పడవ, ఆగిపోని ఈ పడవ, వాన కురిసినంతనే వదలాలి నా పడవ, వాన కురిసినంతనే వదలాలి నా పడవ. మళ్ళొక్కసారి చెప్పుకుందాం. చిన్న పడవ, పెద్ద పడవ, చిత్రమైన కత్తి పడవ, నీటి మీద నడిచేటి నీటైన నా పడవ, కాగితంతో చేసినట్టి ఆగిపోని ఈ పడవ, వాన కురిసినంతనే వదలాలి నా పడవ. సరే, ఇప్పుడు ఈ పాఠాన్ని మనం బోర్డు మీద రాసుకుందాం. పాఠం పేరేం పేరు? పడవ. చిన్న పడవ, పెద్ద పడవ, చిన్న పడవ, పెద్ద పడవ, చిత్రమైన కత్తి పడవ, చిత్రమైన కత్తి పడవ, నీటి మీద నడిచేటి నీటి మీద నడిచేటి నీటైన నా పడవ, నీటి మీద నడిచేటి నీటైన నా పడవ, కాగితంతో చేసినట్టి కాగితంతో చేసినట్టి ఆగిపోని ఈ పడవ, కాగితంతో చేసినట్టి ఆగిపోని ఈ పడవ, వాన కురిసినంతనే వాన కురిసినంతనే వదలాలి నా పడవ, వాన కురిసినంతనే వదలాలి నా పడవ. పడవ మీకు తెలుసు ఎలా ఉంటుందో? ఈ విధంగా బొమ్మ కూడా వేస్తూ ఉంటారు కదా. వచ్చా? ఇలా వేస్తూ ఉంటారు. కత్తి పడవ అంటే కింద కత్తి ఉంటుంది, కింద నీళ్ళల్లో మనం వదులుతూ ఉంటాం కదా. ఈ విధంగా నీళ్ళల్లో వదులుతూ ఉంటే అది పోతూ ఉంటే మనం చక్కగా కేరింతలు కొడుతూ ఉంటాం. ఇప్పుడు మనం ఈ పాఠంలో ప డ వ అనే అక్షరాలు నేర్చుకోవాలి. ప డ
వా అనే అక్షరాలు. ఇప్పుడు ఈ పాఠంలో పాడవా అక్షరాలు ఎక్కడున్నాయో మీరు గుర్తుపట్టాలి. పాడవా ఎక్కడుందో చూపించున్నానా? ఈ మొదటి వాక్యంలో ఉందా, రెండో వాక్యంలో ఉందా, ఎక్కడెక్కడ ఉందో చూపించాలి. అదేనా? సున్నా చుట్టాలి కదా మనం. సున్నా చుట్టేసి పాడవా. ఈ లైన్లో ఇంకా ఎక్కడన్నా ఉందా? వెరీ గుడ్. చదువు. పాడవా. వెరీ గుడ్. నువ్వు వెళ్ళు. జయశ్రీ నువ్వు రా నాన్న. రెండో లైన్లో ఎక్కడైనా పాడవా ఉందా చూడు. ఇదిగో చాక్ పీస్ తీసుకో. ఉందా? వెరీ గుడ్. సున్నా చుట్టేసి పాడవా. వెరీ గుడ్. అంజలి నువ్వు రా నాన్న. ఈ మూడో లైన్లో ఎక్కడైనా పాడవా ఉందా? నాలుగో లైన్లో పాడవా ఉందా? వెరీ గుడ్. సున్నా చుట్టేసి వెరీ గుడ్. నెక్స్ట్ కిషన్ నువ్వు రా నాన్న. ఈ ఐదో లైన్లో పాడవా ఉందా లేదా? మరి ఇక్కడ ఉందా? ఆరో లైన్లో ఉందా? వెరీ గుడ్. వచ్చేసిందా మీ అందరికి పడవా? కాబట్టి ఇక్కడ ప్రతి చోట మనం పడవ గుర్తుపెట్టేశాం. ఇప్పుడు రామ్ ఏం చేస్తాడంటే, మన దగ్గర వర్ణమాల అక్షరాలు ఉన్నాయి కదా, ఆ నుంచి బండ్ర దాకా వర్ణమాల రాస్తున్నాం కదా, దాంట్లో నుంచి నాకు పాడవ ఏరి చూపించి పెట్టాలి. చెప్పు. నువ్వు కాదు, రామ్ ఎవరికైతే చెప్తే వాళ్ళు చెప్పు. ఏదేంటిది? పా. దూరంగా పెట్టుకో. డా. వెరీ గుడ్. చప్పలు కొట్టండి. పాడవా చేశాడు. ఇప్పుడు పడవ అనేది రామ్ తయారు చేశాడు. ఈసారి నేను మిక్స్ చేసేస్తాను. ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియదు, కలిపేస్తున్నా. ఎక్కడెక్కడుందో తెలియదు. ఇప్పుడు జయశ్రీ చూపించి పెట్టిద్ది. జయశ్రీ నువ్వు వెతుకున్నా. పాడవా ఎక్కడుందో వెతుకమ్మా. పెట్టుకో. అబ్బో దొరికింది. వెతుక్కోవాలి. నువ్వు చూపకూడదు, నువ్వు చెప్పకూడదు. డా. వెరీ గుడ్. అబ్బా పాడవా వచ్చేసింది కదా. మీ అందరికీ పాడవా వచ్చేసింది. మనం పా అక్షరం, డా అక్షరం, వా అక్షరం నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ పాడా అక్షరాలతో పడవ వచ్చింది. ఈసారి ఈ పాడా వా అక్షరాలతో వేరే పదం ఏదైనా తయారైద్దా? చెప్పండి. మీరు కాదు కదా, ఏం చెప్పొచ్చు చెప్పు. పడవలోనే, ఈ పడవలోనే వేరే పదం. మనకు పడవ అనే ఒక పదం వచ్చింది. ఇంకా ఏమొచ్చింది? వెరీ గుడ్. పెట్టేసేయి, ఇది తీసేసేయి. వా ముందు పెట్టు. డా. వాడా. కాబట్టి పడవతో పాటుగా మనకి వడ అనే పదం కూడా వస్తుంది. ప డ వా అనే అక్షరాల్లో పడవ వచ్చింది, వడ వచ్చింది. రెండు పదాలు వచ్చేసాయి. తెలిసిందా? ఇప్పుడు మీరు పలక తీసుకోండి. మీ పలకలో పడవ వడ అనే అక్షరాలు మీరు రాయగలరా? తీసుకోండి. త్వరగా అది పరిగెత్తుకుంటూ తెచ్చుకో. పడవ అనే అక్షరాలు రాసి చూపించాలి నాకు. ఇక్కడ ఉంది కదా క్లీన్గా. రాసేసి పడవ వడ ఈ రెండు పెద్ద అక్షరాలతో రాయి. పెద్దగా మధ్యలో రాసే. కిషన్ త్వరగా తీరాను పలక. అడుగుతా. రాసే. ఇదిగో తీసుకుని రాయ్. ఇదిగో ఇక్కడ రాయ్. పడవ రాయ్. ఏది? పడవ. వెరీ గుడ్. చప్పట్లు. మరి వడ కూడా దాని కింద వడ. పడవ రాసేసి. ఏది? వెరీ గుడ్. పడవ. వెరీ గుడ్. వడ. వెరీ గుడ్. నీదేది నాన్న? పడవ వడ. వెరీ గుడ్. పడవ తర్వాత వడ కూడా రాసేసాయి. వడ కూడా. పడవ వడ. వెరీ గుడ్. చక్కగా రాసాం. వచ్చిందా? పడవ వడ. ఇప్పుడు మీకు హోంవర్క్ ఏంటంటే, మనం పడవ అక్షరాలతో నేర్చుకున్నాం కదా. పడవ వడ అనేది నేను నోట్స్లో పెడతాను. మీరు దాని కింద చక్కగా ఇలా రాయాలి. ఇలా ఉన్నాయి కదా మనం రాసినవి. దీంట్లో రాసినట్లుగా ఇట్లా పదాలలో మనం రాసేద్దాం. సరేనా? పడవ వడ అనేవి రాసేద్దాం. సరేనా? తెలుగు ఎక్కడుంది దీంట్లో? తెలుగు రాసినవి ఇదేవిది? ఇది మీది సెకండ్ క్లాస్ కదా. ఫస్ట్ క్లాస్ వాళ్ళు తీయండి. ఫస్ట్ క్లాస్ నోట్స్ ఇటీ.